అయితే వెళ్తున్నాము. సో మైస్గండి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మా డాడీ వాళ్ళ మొక్కు ఉంది కాబట్టి అందరం మార్నింగ్ వెళ్తున్నాము. ఈవినింగ్ వరకు అక్కడ వంటలు చేసుకొని అక్కడే తినేసి ఈవినింగ్ అయితే బయలుదేరి వస్తాము. సో టెంపుల్ ఏ విధంగా ఉందనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఇక్కడ అయితే మా ఇంటి నుంచి ఒక 30-40 కిలోమీటర్స్ వరకు వచ్చేసాము. సో ఇక్కడ మధ్యలో వెయిట్ చేస్తున్నాము. మా అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు అనేసి వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నాము. అందరూ వచ్చిన తర్వాత కలిసి వెళ్తాము. సో చెల్లె వాళ్ళు అయితే వచ్చేసారు. ఇక్కడ అందరం కలిసాము. ఇక్కడ నుంచి అందరం కలిసి ఇప్పుడు మైస్గండికి అయితే వెళ్తున్నాము. అయితే టిఫిన్ చేస్తున్నాము ఇక్కడ మధ్యలో ఆగి. సో ఇక్కడ టిఫిన్ అయిన తర్వాత ఈ నుంచి స్టార్ట్ అవుతాము. కోడిని కట్ చేస్తుంది. అక్కడ నాన్న మేకని కట్ చేస్తుండు. మా అత్త గిన్నెలో బోటి ఉడకబెట్టడానికి రెడీ అవుతుంది. ఇక్కడ మా పిన్ని వాళ్ళు కూరగాయలు కోస్తారు. చెల్లె పిన్ని. ఇక్కడ మా మరిది వంట చేయడానికి పొయ్యి వెలిగిస్తుండు. ఇద్దరు కలిసి మటన్ కట్ చేస్తారు. ఇక్కడ మా ఆయన మా డాడీ. సో ఇది కట్ చేసిన తర్వాత వండేస్తే అయిపోతుంది మటన్. చికెన్ కోయడం అయితే అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి వంటలు చేస్తున్నాము. మైస్గండి దగ్గర ఇట్లా పొలాల దగ్గర బయట అయితే వంటలు చేసుకుంటున్నాము మేము. సో ఇక్కడ మటన్ బిర్యానీ వేస్తుంది. మా మరిది మటన్ బిర్యానీ చేస్తుండు. సో మా డాడీ ఇక్కడ వచ్చేసి తలకాయ కట్ చేస్తుండు మేకది. డాడీ తలకాయ ఎందుకు ఇవన్నీ చెప్పినాక యాకు నేనైతే అదే లెమన్స్ గంట ఉంది. నిమ్మకాయలు తేలే ఇంట్లోకిచ్చి మా డాడీ బిర్యానీలలో మా మరిది చాలా పెట్టుకున్నాడు.
చాలే కుకింగ్ ఆన్ ఫామ్. అట్నే పెడదాం పెట్టు కొన్ని నీళ్ళు వాష్లో పక్కన. Professional cameraman is here. Don't worry. హాయ్ చెప్పు బిడ్డ. ఆయన కళ్ళంట పోయి సో మాదైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అమ్మవారి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. సో మీరు కూడా వచ్చినప్పుడు దర్శించుకోండి. ఇంతతో ఈ దర్శనం కంప్లీట్ అయింది. నెక్స్ట్ అయితే ఇంటికి స్టార్ట్ అవుతున్నాం. Please do like, share and subscribe. Bye.